హైదరాబాద్లోని మీర్ చౌక్ సమీపంలోని గుల్జర్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరగడంతో అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ భారీ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు సమాచారం. భవనం మొదటి అంతస్తులో భారీ మంటలు చెలరగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. భవనంలో ఉన్న మరికొందరిని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని ఉస్మానియా, మలక్పేట, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. భారీగా మంటలు భవనంలో వ్యాపించడంతో భవనం మొత్తం ఒక్కసారిగా పొగతో నిండిపోయింది. భవనం లోపల ఉన్నవారు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ ఆపరేషన్ చేసి సిబ్బందిని వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఇంకా పూర్తి అదుపులోకి రాలేదు. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి 10 ఫైర్ ఇంజన్లతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో చార్మినార్ వెళ్లే వైపు ప్రధాన రహదారులను మూసివేశారు ట్రాఫిక్ పోలీసులు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. భవనంలో మొత్తం 30 మంది ఉన్నారని స్థానికులు చెప్పడంతో వారందరినీ బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.